తెలుసుకుంటే దొరుకుతుంది. வாங்க வாங்க, அவர் உள்ளதான் பூஜை பண்ணிட்டு இருக்கார், உள்ள வந்து உட்காருங்க. பரவாயில்லம்மா, அவர்கிட்ட அந்த ஹஸ்பண்டும் ஒய்ஃபும் வந்திருக்காருன்னு சொல்லுங்க. அப்படியா? ஏன்னா పూజ முடிச்சிட்டలా இல்லையா? వాళ్ళకు ఎటువంటి అనుమానం రాకుండా మీరు ప్రవర్తించండి. వాంగో వాంగో, ఎన్న వాసలే నిండిరుకేన్, ఉள்ள వాంగో. నేనే హస్బెండ్, తను నా వైఫ్. నమస్కారం పెద్దయినా. నమస్కారం చెప్పు, రెండు చేతులు ఇలా పెట్టి. నమస్కారం. నమస్కారం. నా వైఫ్ కి తమిళ అంత బాగా రాదు. ఇక్కడ ఉద్యోగం వచ్చి 2 రోజులే అయింది. కానీ హస్బెండ్ కి అంటే నాకు తమిళ బాగా. ఇవరు ఉంది మధురైలో వేల పాకరాంగ. అதான் వీడు పాక వరంబోదే సొల్లియాచే. మధురై మాత్రమా? మధురై, తిరునెల్వేలి, తెన్గాసి, గోకర్ణం అలా తిరుగుతూనే ఉంటాను. ఒరే జర్నీ தான். ఓహో. పోన మాసం தான் இங்க கல்யாணம் நடந்தது. பெரிய கல்யாணம். 3 రకాల స్వీట్లు, ఒకటి పాయసం, అవియలు, సాంబారు. తెన్గాసి మారియప్పన్ పేరు వినే ఉంటారు. అయ్యో ఏమిటి వినలేదా? అయ్యో ఆయనే కదా వంట. పొరియలు, కూటు అన్ని అద్భుతంగా వండారు కదా. అవును అవును, మన పోర్షన్ పైనట. సారు ఈయన హౌస్ ఓనర్, తాళాలివ్వండి. ఇంక కళ్యాణத்துக்கு ఆంధ్ర చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు. మన రాజన్న, రాజశేఖర్ రెడ్డి అని అంటారు. ఇదంతా ఎందుకు ఏందో చెప్తున్నావు? వీళ్ళకి సందేహం కలగకూడదు కదా. ఎనకెన్న సందేహం? అది కాదు పెద్దాయన, இந்த காலத்துல எதுக்கும் சந்தேகப்படலாம். కానీ మేము హస్బెండ్ అండ్ వైఫే. నువ్వు కాస్త నోరు మూసుకో. వాంగంగా. நீ எங்கம்மா வேலை பாக்குற? ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, గ్రీమ్స్ రోడ్. గ్రీమ్స్ రోడ్ல இடது பக்கத்துல 3வது பில்டிங் 7வது மாடி, டோர் நம்பர் 3. ஓ, மாசம் மாசம் நிக்கிறியே, போய் சாவி எடுத்து கொண்டு வந்து குடுறே. ஐயா, ஒரு ஹஸ்பண்ட் வைஃப் பிரிஞ்சு போறது எவ்வளவு கொடுமையான விஷயங்கிறது உங்களுக்கே தெரியும். ஆனா என்ன பண்றது, எனக்கு இன்னைக்கே இப்பவே మధురైకి పోయి ఆగணும். మీ అమ్మాయిలా అనుకుని తనని బాగా చూసుకోండి. நீங்களும் பாத்துக்கோங்கம்மா. భద్రமா பாத்துக்கறேன். దేవుని మనసులో తలుచుకుని ఉన్ కయ్యాల సావి వాంకో. తాళం చెవి తీసుకో, తాళం చెవి తీసుకో. సుమంగలిన నెత్తిలో எப்பவும் కుంకుమ వచిందుకున్నావు. ఎప్పుడు పెట్టుకుంటుంది, ఈ రోజు మర్చిపోయింది. చాలు చాలు రా. పద పద పెట్టి తీసుకో. இந்த காலத்து பொன் குழந்தை நெத்தியில குங்குமம் வைக்கிறதுக்கே மறந்துறாங்க. ஆமாமா, காபி எடுத்து குடுறே. నిన్ను ఒక్కటిచ్చుకున్నానంటే, స్కూల్లో చదివేటప్పుడు 3 సార్లు బెస్ట్ యాక్టర్ అవార్డు తీసుకున్నాను అన్నావు. ఇదేనా నీ యాక్టింగ్? వాడు దద్దమ్మ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పడి మనం సరివేసి ఉండేవాడు. అవును, ఈయన యాక్టింగ్ కాస్త ఓవర్గానే ఉంది. ఓవర్గా ఉంది కదా, నేను కోరుకున్నది కూడా అంతే. మిగిలిన భాష లాంటిది కాదు తమిళం, కొంచెం డోస్ ఎక్కువగా ఉండాలి. తెలుగులో ఎలా చెప్తారు? అమ్మా అంతే కదా, తమిళం వెళ్ళలేదు కదా. అమ్మా తేడా ఉంటుంది. ఇరుక్కుని ఉంటే నువ్వు మాట్లాడే తమిళకి ఇంకా మంచి డోసు లభించేది. నువ్వు తాళం చేయమ్మా. ఇటువంటి వద్దు పర్వాలేదు. ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉంది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏమీ అక్కర్లేదు, మీరు ప్రశాంతంగా ఇక్కడ జీవించండి. నాన్నగారు చెప్పారు, జాతక ప్రకారం ఇప్పుడు నాకు టైం బాగలేదని. ఈ లగేజ్ మోసి మోసి నా నడం పోయింది. అరే ఏమైంది? ఈ లగేజ్ అంతా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మరి ఇవన్నీ ఎక్కడ పెడతాను? హౌస్ ఓనర్ నన్ను గెంటేశారు. గెంటేశారా? అఫీషియల్ టూర్ మధురైకి వెళ్ళిన హస్బెండ్ అతను మిమ్మల్ని మౌంట్ రోడ్ లో చూశాడట. నన్నా? మరి ఇంకెవర్ని? గంట సేపు నిన్న నన్ను ప్రశ్నించాడు. చివరికి పోలీసులతో చెప్తాననేసరికి నేను ఒప్పుకున్నాను. కరెక్టే, కానీ జ్యోతి నువ్వు పంజాబ్ లేడీస్ హాస్టల్కి వెళ్ళి ఉండొచ్చు కదా. అక్కడ రూమ్ లేదు కదా రామ్. అవును, అది నిజమే. పోనీ ఇంకేదైనా హాస్టల్? అది దొరకలేదనే కదా మన ఇద్దరం కలిసి ఇలా డ్రామా చేశాం. అయినా నేనెలా ఆయన కంట్లో పడ్డాను? ఓ పని చేద్దాం, ఆయన చూసింది మా బ్రదర్ అని చెప్పి మనం ఇంకో గేమ్ ఆడదాం. అయినా లోకంలో ఒకరిలా 7 ఉంటారని చెప్తుంటారు కదా. ఇంకా డ్రామాలు ఆడితే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నేను అతని దగ్గర అన్ని ఒప్పుకున్నానని చెప్పింది మీరు వినలేదా? మరి ఏం చేద్దాం? అదే నేను అడుగుతున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేవుడా. చూడు జ్యోతి, నువ్వేం టెన్షన్ అవ్వద్దు. మా అన్నయ్య తెలుసుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఇంగేనా అన్నయ్య? అన్నయ్య
మాస్టర్ అంగ లేదు సార్. లేరా? ఎక్కడికి వెళ్ళారు? పాండిచేరికి వెళ్ళారు. అయ్యో ఎందుకు? వండి టాక్స్ అడిగా. ఎప్పుడు వస్తారు? ఏం చెప్పలేదు సార్. అయ్యో ఏం సార్ విశేషం? ఏం లేదు, అంతా బానే ఉంది. మీరు బానే ఉన్నారుగా? వండి ఏడే. నాన్సెన్స్. నాక్ చేయకుండా రూమ్ లోకి వస్తావంటే? సారీ సార్. సార్ మీకు లేడీస్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్ ఇలాంటి ప్లేసెస్ తో మీకు ఏమైనా కనెక్షన్ ఉందా? వాట్ డు యు మీన్? అంటే ఆడవాళ్ళు ఉండే ప్లేస్ లో అలాంటి ప్లేసెస్ తో మీకు ఏమైనా కనెక్షన్ ఉంటే నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. 3 స్టార్ బిల్డర్స్ GM కార్తికేయన్ నేను. కరెక్ట్, అది తెలిసేగా నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ఒక చిన్న అద్దెలు దొరికినా చాలు, కానీ ఈ రోజే నాకు అది కావాలి. నేను హౌస్ బ్రోకర్ని కాదు, అర్థమైందా? బ్రో అయ్యో, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నా ఉద్దేశం ఏంటంటే సారీ లేడీస్. గెట్ అవుట్ ఐ సే. సారీ, ఏ హాస్టల్కైనా తీసుకువెళ్దాం అనుకుంటే. ఏంటి సార్ చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నారు? టెన్షనా? ఎవరికి? నాకా? అవును. ముझे तुमसे प्यार है, मुझे प्यार है, मुझे तुमसे प्यार है. టైం 10 అయింది. ఎందుకు ఇంత లేటు? పాండి అన్నయ్య పాలచెరికి వెళ్ళాడట. పాండి అన్నా? కాదు, పాలన్నయ్య పాండిచేరికి వెళ్ళాడట కారుకి ట్యాక్స్ కట్టడానికి. ఫియట్ కార్ రిజిస్ట్రేషన్ అక్కడే. ఇప్పుడు పాండి అన్నయ్య కాదు, పాలన్నయ్య పాండిచేరి నుంచి రాకుండా ఏది జరిగేలా లేదు. పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇంకో సంఘటన జరిగింది. చాలా ఆకలిగా ఉందని ఏదైనా తిందామని బయటకు వెళ్ళాను. తిరిగి వచ్చి డోర్ తెరిచేసరికి పక్కనున్న ఫ్లాట్ లేడీ ఎవరు ఏంటి అని చాలా ప్రశ్నలు అడిగింది. ఇంకో 2 వచ్చే క్వశ్చన్స్ అడిగారు. నేను రామ్ భార్యనని వాళ్ళతో చెప్పేశాను. మై గాడ్. అలాగే కదా మన ఆ ఇంట్లో కూడా చెప్పాం. అయితే మాత్రం అది ఇక్కడ భార్యని ఎందుకు చెప్పావు? ఇదో పెద్ద గొడవ అయిపోయిందే. ఏదో ఒక అమ్మాయి మీ ఫ్లాట్ లో ఉంటుందని చెప్తే అది ఇంకా పెద్ద సమస్య కదా. సడన్ గా అలాగే చెప్పాలనిపించింది. అది కరెక్టే, కానీ నేను అయ్యో ఎవరైనా వచ్చి అడిగితే నేను లేనని చెప్పు. చాలా బాగుంది. 10 పైసలు కూడా ఖర్చు లేకుండా రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చి పని పూర్తి చేసుకున్నాం. జ్యోతి మేనన్. அப்பா மக்கள்லாம் தெரியாம இப்படி திருட்டு கல்யாணம் பண்ணலாமா? ஆனாலும் ஒண்ணு மகாலட்சுமி ஆட்டம் இருக்கா. நீ ரொம்ப கொடுத்து வச்சிருக்க. ओए रामू, तू सानू ट्रीट नहीं दिती, कोई गल नहीं, असी तानू मिठाई खिलाने. ओ सोने मिठाई खिलाओ. खा यार खा. ఆగండి ఆగండి ఆగండి. సంప్రదాయ పద్ధతిగా జరగలేదుగా, ఇప్పుడు ఈ పద్ధతిని ఆచరిద్దాం. முதல்ல பொண்டாட்டிக்கு கொடுக்கட்டும், அப்புறம் மாதிரி ஆம சாப்பிட்டோம்.